రఘురామకృష్ణరాజు కేసులో మరొక కీలకమైనటువంటి మలుపు. అప్పట్లో డిఐజీగా ఉన్నటువంటి సునీల్కి ఇప్పుడు ఆయన బీహార్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అత్యాయత్నం కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని విచారణకు పిలుస్తూ పోలీసులు ఫ్యాక్స్ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి సీఎం జగన్ మీద రఘురామ గుంటూరు నగరపాలెం పోలీసులు గత ఏడాది ఫిర్యాదు చేయడం. ఈ కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ని విచారించేందుకు దర్యాప్తు అధికారి ప్రకాష్ ఎస్పీ దామోదర్ 2 రోజుల క్రితం నోటీసులు పంపించారు. రఘురామన్ హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ వచ్చారని దర్యాప్తు అధికారులు ధృవీకరించారు. ఎప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్రపైన విచారించేందుకు రావాలని కోరినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. బీహార్ కేటర్కి చెందిన సునీల్ నాయక్ని వైకాపా ప్రభుత్వం డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డిఐజీగా పోస్టుకి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తిరిగి బీహార్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డిఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకి నోటీసులు పంపించినటువంటి విషయాన్ని ఆ విభాగం ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు.